హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సెషల్ బ్లాగ్స్. ఈరోజు మేము ఉండవల్లి కేవ్స్ చూడడం కోసం మా ఫ్రెండ్తో పాటు ఉండవల్లి కేవ్స్కి అనేది వెళ్ళడం జరిగింది. సో అక్కడ వీడియో తీసి మీ అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో అయితే తీశాను. ఈ వీడియో మధ్య మధ్యలో మీకు ప్రతి ఒక్కటి అంటే మెయిన్ పోర్షన్ వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అయితే ఎంజాయ్ చేయండి. వీకెండ్ అవడం వల్ల ఇక్కడ జనం బాగా వస్తారు. నేను ఇప్పుడు మీకు ఒక లిపి చూపిస్తున్నాను కదా, ఇది యాక్చువల్గా చాళుక్యుల కాలం ఉన్న టెంపుల్ అవడం వల్ల ఇక్కడ యాక్చువల్గా అది తెలుగులా ఉంది కానీ నాకైతే చదవడం అంత పాసిబుల్ అయితే అవ్వలేదు. జస్ట్ మీకు చూపించడం కోసం తీయడం జరిగింది. అలాగే మేము యాక్చువల్గా ఇది 3 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. మేము ఇప్పుడు నేను చూపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్. లోపలైతే ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఇది యాక్చువల్గా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన టెంపుల్ అవడం వల్ల వైష్ణవ ఆళ్వార్లు అంటారు కదా, తమిళ సాంప్రదాయం ప్రకారం అయితే ఆళ్వార్లు అంటారు. సో ఆళ్వార్లకి సంబంధించిన విగ్రహాలన్నీ లోపల ఉండడం జరుగుతుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నది బయట ఎలా ఉంటుంది అనేది బయట చూపిస్తున్నాను. సో లోపల ఈ రకంగా ఉంటుంది. లోపల ఏంటంటే మెయింటెనెన్స్ పురావస్తు శాఖ వాళ్ళు బాగానే చేస్తున్నారు. బట్ ఇంకా కొంచెం ఫెసిలిటీస్ అయితే ఉంటే కనుక ఇంకా బాగుండేది. బట్ ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం సేఫ్ ప్రికాషన్స్ అనేది పాటించాలి. ఎందుకంటే ఇది రాతి ప్రదేశం కదా. సో లోపల స్టెప్స్ అయ్యి ఎక్కేటప్పుడు కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం అనేది చాలా సేఫ్. ఇక్కడ హడావిడిగా పరుగులు ఉరుకులు పెట్టడానికి అయితే అవ్వదు. ప్లేస్ అయితే మంచి ప్లేస్, ప్లెజెంట్గా ఉంటుంది, చారిత్రాత్మకమైన ప్రదేశం. అట్ ద సేమ్ టైం మనం కూడా మన సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ మన వెకేషన్ టైం ఏదైతే ఉంటుందో అది ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. లోపల యాక్చువల్గా అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన విగ్రహం కూడా ఉంటుంది. అది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అది కూడా చూపిస్తాను. చాలామంది స్లిప్పరీస్ అయ్యి వేసుకుని వెళ్ళిపోతున్నారు. బట్ అలా వెళ్ళకూడదు. అది యాక్చువల్గా వైష్ణవాలయం. సో ఖచ్చితంగా చెప్పల్స్ కానీ షూస్ కానీ తీసేసి లోపలికి వెళ్ళండి. మీరు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు ఎలా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారో ఇక్కడ కూడా అలాగే ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ధర్మాన్ని అనేది గౌరవించండి. ఎవరైనా సరే, అది ఏ మతం వాళ్ళైనా సరే, ఖచ్చితంగా మనం ఒక రిలీజియస్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజన్, ఒక రిలీజియస్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ బిలీఫ్స్ని గౌరవించాలి. ఖచ్చితంగా మీరు అందరూ గౌరవించాలనే నేను కోరుకుంటున్నాను. అది ఏంటంటే లైక్ మెసేజ్లా అయితే కాదు కానీ బట్ మనం బిలీఫ్స్ అనేది ఖచ్చితంగా గౌరవించాలని నా ఫీలింగ్. ఈ లోపల మొత్తం నజారా అంతా చూడండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఇవన్నీ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మీకు మంచి ప్లేస్, అంటే హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతుంది ఈ ప్లేస్.
ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఉండి ఫ్లోర్ మాట. ఇది యాక్చువల్గా 2వ అంతస్తులో ఉంటుంది ఉండవల్లి గుహల్లో. ఇది యాక్చువల్గా మీకు త్రివేంద్రం, ఎవరైనా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ త్రివేంద్రంలో చూసినట్లయితే అక్కడైతే ఎట్లా ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్లోనే ఇక్కడ కూడా ఉంటుంది. బట్ ఇది 6వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం మధ్యలో ఈ గుహాలయం అనేది కన్స్ట్రక్ట్ చేశారు అన్నట్టుగా మనకి చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. ఇది చాళుక్యుల కాలం నాటి టెంపుల్ మాట, గుహాలయం అంటారు. ఇక్కడ మీరు ఈ విగ్రహాలు చెక్కిన విధానం కానీ ఇవన్నీ చూడండి, చాలా బాగుంటుంది. మీకేమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ని అయితే మస్ట్ విజిట్ చేయండి. గుహాలయం ఇది చాలా బాగుంటుంది. నేను మీకోసం మొత్తం టాప్ టు బాటమ్ నాకు కుదిరిన విధంగా నేనైతే వీడియో మీ అందరికీ చూపించాలి, మంచిగా చూపించాలి, తెలియని వాళ్ళందరికీ ఇది ప్రమోట్ చేయాలి అన్నట్టుగా తీయడం జరిగింది. మస్ట్ విజిట్ ప్లేస్ మాట. వీకెండ్ టైంలో ఫ్యామిలీతో ఒక మంచి రిలాక్సింగ్ ప్లేస్కి వెళ్ళాలి, కొంచెం మనసు హాయిగా ఉండాలి, చారిత్రాత్మకమైన ప్రదేశం చూడాలనుకుంటే ఈ ఉండవల్లి గుహలు అనేది మస్ట్ విజిట్. ఖచ్చితంగా చాలామంది చాలా రాష్ట్రాల నుంచి విజయవాడ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి ఎప్పటికప్పుడు వెళ్ళే ఉంటారు. ఒకవేళ వెళ్ళకపోతే ఖచ్చితంగా అనేది చూడండి. అలాగే ఈ బయట కూడా ఈ రకమైన ఆర్కిటెక్చర్లా ఉంది, అది కూడా చూపించాను. అలాగే అనంత పద్మనాభ స్వామిని టాప్ టు బాటమ్ మొత్తం మీకు చూపించడానికి ప్రయత్నించాను. ఒకవేళ నా వీడియోలో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మన్నించండి. అలాగే నా ఛానల్ చూసే వాళ్ళందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా నా ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.